వ్యక్తిలో పుట్టిన ఆలోచన ఆ గ్రామం రూపురేఖలనే మార్చేసింది. సొంత ఊరిని ఉద్ధరించాలన్న తపన కార్యరూపం దాల్చింది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆలోచించకుండా తమ గ్రామాన్ని తామే దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న సంకల్పం అభివృద్ధికి బాటలు వేసింది. ఎక్కడో మారుమూలన విసిరిపడేసినట్టు ఉండే ఆ పల్లె ఇప్పుడు స్మార్ట్ విలేజ్ గా మారింది. పాలకుల నిర్లక్ష్యం తమ గ్రామానికి శాపం కాకూడదని కంకణం కట్టుకున్న సర్పంచ్ కళ ఎట్టకేలకు నెరవేరింది. ఇంతకీ అంత స్మార్ట్ గా అభివృద్ధి అయిన ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు నేటి పాలకులకు పట్టడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు పూర్తయినా నేటికి అనేక పల్లెలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పల్లె బ్రతుకులు నేటికి మారడం లేదనే చెప్పాలి. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపం కాకూడదన్న సంకల్పంతో కొంతమంది తీసుకుంటున్న చొరవతో ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ ఇప్పుడు బంగారు బంటుపల్లిగా మారింది. గ్రామస్తుల లక్ష్యం నెరవేరింది. ఆశయం ఆదర్శమైంది. మార్పు మార్గదర్శకంగా మారింది. బంటుపల్లి గ్రామం జిల్లా చిత్రపటంలో అగ్రగామిగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ఉండే గ్రామం బంటుపల్లి. రణస్థలం మండలంలోని ఈ చిన్న పంచాయతీ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పంచాయతీగా, స్మార్ట్ విలేజ్ గా అవార్డులు సొంతం చేసుకుంది. దీనంతటికీ కారణం అదే గ్రామానికి చెందిన విద్యావేత్త ఈశ్వరరావు అనే వ్యక్తి దత్తత తీసుకోవడమే. నడికుడితి ఈశ్వరరావు దూరదృష్టి బంటుపల్లి రూపురేఖలను మార్చేసింది. పక్కా ప్రణాళిక, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాతిపదికన నడుం బిగించిన ఎన్ఈఆర్ అహర్నిశలు గ్రామ అభివృద్ధికి శ్రమించారు. చివరకు తాను అనుకున్నది సాధించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారు. నేను ఎప్పుడు ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా నాకు ఎప్పుడూ కూడా నా ఊరే నా కళ్ళ ముందు ఉండేది. చిన్నప్పుడు మా అమ్మగారు నాకు అన్నం తినిపిస్తూ కూడా గ్రామం కోసమే చెప్పేవారు. ఏదైనా సినిమా చూపిస్తే ఆ సినిమాలో హీరోని చూపించి నువ్వు ఎప్పుడైనా అలాగైనా మన గ్రామాన్ని బాగు చేయాలని చెప్పేవారు. ఆ ఇన్స్పిరేషన్తోనే 2013లో మా అమ్మగారు సర్పంచ్ అయితే నేను ఇదొక మనకు వచ్చిన అవకాశం అని చెప్పి భావించి ఢిల్లీలో ఉన్న నేను ఫ్యామిలీతో పూర్తిగా మళ్ళీ నా స్వగ్రామైన బంటుపల్లి వచ్చేసాను. ఇక్కడే ఉండి నా తల్లిదండ్రులతో పాటు నా గ్రామాన్ని ఎలాగైనా బాగు చేయాలనే ఉద్దేశంతో నేను చిన్నప్పుడు నేను 1వ తరగతి చదువుతున్నప్పుడు నా గ్రామం ఎలాగుందో మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత కూడా నా గ్రామం అదే స్థితిలో ఉంది. ఎక్కడ మార్పులు లేవు. చాలా బాధపడ్డాను. ఎలాగైనా నేను ఒక్కడిని బాగుపడ్డాను, నేను ఒక్కడినే బాగుంటే కాదు నా గ్రామం అంతా బాగుండాలి నాతో పాటు అని నేను చేయగలిగినంత చేద్దాం. దీనికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇచ్చారంటే నేను గ్రామాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో నాకు ఇది ఇచ్చారని ఒక భావంతో నేను గ్రామాన్ని బంటుపల్లి పంచాయతీని దత్తత తీసుకున్నాను. స్మార్ట్ విలేజ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్లో నేను బంటుపల్లిని దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకొని గ్రామాన్ని నా సొంత నిధులతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్ఈఆర్ అలియాస్ నడికుడితి ఈశ్వరరావు తన సంకల్ప బలంతో అభివృద్ధి ఫలాలు గ్రామస్తులకు అందించగలిగారు. గ్రామంలో ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలను చేరువ చేశారు. అందుకే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచింది. గతంలో ఈశ్వరరావు తల్లి మహాలక్ష్మమ్మ బంటుపల్లి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అప్పట్లో మహాలక్ష్మమ్మ చేసిన అభివృద్ధి గ్రామస్తుల మదిలో సుస్థిర స్థానం సంపాదించేలా చేసింది. దీంతో మళ్లీ మరోసారి బంటుపల్లి పంచాయతీ ప్రజలు ఆ కుటుంబానికి పట్టం కట్టారు. ఎన్ఈఆర్ సతీమణి నడికుడితి రజని ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భర్త ఆశయానికి రజని కమిట్మెంట్ తోడు కావడంతో గ్రామంలో సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా
గ్రామ అభివృద్ధి కోసం సుమారు 4 కోట్ల వరకు సొంత నిధులు ఖర్చు చేశారు. బంటుపల్లి గ్రామం మా సొంత ఊరు. బంటుపల్లి గ్రామానికి ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఢిల్లీ నుండి ఎన్ఈఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. 2013లో మహాలక్ష్మమ్మ గారు సర్పంచ్గా బంటుపల్లి గ్రామానికి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి బంటుపల్లి గ్రామాన్ని దత్తత చేసుకోవడం ఎన్ఈఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొదట అక్కడ మంచినీళ్ళకి ఎంతో ఇబ్బంది పడేవారు. 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ పట్టడం, ఆడవాళ్ళందరికీ కూడా ఇంటింటికి కొళాయిలు ఇవ్వడం, నీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ సదుపాయంగా చూడటం అనేది మొదట జరిగింది. తర్వాత రోడ్లు చాలా బాగుండేవి కాదు అప్పుడు. తర్వాత సీసీ రోడ్లు వేయడం, మురికి కాలువలు అవి బాగు చేయించడం, ఇవన్నీ కూడా ఆయన సగం సొంత నిధులతోనే చేశారు అభివృద్ధి కార్యక్రమాలు. ఒకప్పుడు గ్రామస్తులు గుక్కెడు మంచినీటి కోసం అష్ట కష్టాలు పడేవారు. ఈ పరిస్థితులను గమనించిన ఎన్ఈఆర్ కుటుంబం రాబోయే 50 ఏళ్లు సైతం నీటి కొరత లేకుండా 1,00,000 లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి అవసరాలను తీర్చారు. ₹1 ప్రభుత్వ సాయం లేకుండా నిధులను సమకూర్చారు. అంతేకాకుండా గ్రామానికి సమీపంలో ఉన్న పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి గ్రామ అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు సమీకరించారు. ₹1 కోటితో మెగా ప్రాజెక్టు బంటుపల్లిలో ఏర్పాటు చేసి నేరుగా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నారు. ఉపాధి కోసం ఎక్కడో ఇటుక పనులకి వెళ్ళిపోయి పట్టుకోడు గురించి వరంగల్, విజయవాడ ఈ పట్టుకోడు గురించి వెళ్ళి బతికేవారు మేము అందరం కలిపి. కానీ ఈరోజు అతను ఏం చేశారంటే బీర్ కంపెనీతో ఫైట్ చేసి 3 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళతో ఫైట్ చేసి ఇంచుమించు 180 ఉద్యోగాలు యువత బంటుపల్లిలో ఎవరు ఖాళీగా ఉండకన్నా ప్రతి ఒక్కరికి ఇంటిలో ఎవరైతే పసిఫిక్ ఎస్సీస్ని చూసుకుంటే ఎస్సీ కాలనీలో ఎవరైతే ఆయన్ను తిట్టే వరకు కూడా పిలిచి ఉద్యోగం వేయించాడు. అలాంటి మహానుభావుడు. అలాగే చదువుకున్న పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదో ఒకటి చేయాలి. అలాగే వాళ్ళకి ఏం చేయాలని అంటే ఆయన సొంత నిధులతో ఆయన ఏదైతే ఊర్లో ఒక భవనం ఉంటే ఆ భవనాన్ని డెవలప్ చేసి ఆ భవనానికి దాంట్లో లైబ్రరీ పెట్టించారు. అంతేకాకుండా స్థానిక మహిళలు స్వశక్తిపై నిలిచే విధంగా గ్రామంలో మహాలక్ష్మి మహిళా వికాస కేంద్రం నెలకొల్పి వందలాది మంది ఆడబిడ్డలకు ఉపాధి కల్పించారు. మహిళలకు కుట్టు మిషన్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా మహాలక్ష్మి వైద్యాలయం ఏర్పాటు చేశారు. గ్రామంలో సొంత నిధులు వెచ్చించి లైబ్రరీ, వాటర్ ట్యాంక్, మెడికల్ సెంటర్, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఇప్పుడు మా గ్రామం మట్టుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారండి. మాకు మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడిపోయింది. యూబీ కంపెనీతో పోరాడి కూడా ఇంటింటి కొలాయిలు కూడా వేశారు. మాకు అలాగే ఆడవాళ్ళు బయట భూమికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. అక్కడ మాకు అసలు ప్లేసే లేదు. అలాంటిది తన స్వయం శక్తిగా తనే స్థలం కొని తనే మరుగుదొడ్లు కట్టించారు. అలాగే మాకు ఈది రోడ్లని కాలువలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు ఆటోలు కూడా సైకిల్ కూడా వెళ్ళేది కాదు. అలాంటిది ఈది రోడ్లు కూడా మా ఎన్ఈఆర్ గారు వచ్చి ఈది రోడ్లు, అది ఈది కాలువలు, కరెంట్ స్తంభాలు అన్నీ మాకు అప్పుడు చీకట్లో ఉండేవాళ్ళు. మాకు అసలు ఏడు తెలియదు, పల్లెటూరు కదా, మాకు ఏడు తెలియదు. అప్పుడు ఎన్ఈఆర్ గారు మా ఊరు వచ్చి అతనే. బంటుపల్లి వాసులకు గ్రామ సర్పంచ్ రజని, ఈశ్వరరావు దంపతులు అందిస్తున్న సేవలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఓవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సర్పంచ్ దంపతులు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పుట్టిన గ్రామానికి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఈ మహిళా సర్పంచ్ రజనీ కుటుంబం చేస్తున్న కృషికి సత్ఫలితాలు రావాలని స్థానికులు కోరుకుంటున్నారు. బంటుపల్లిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాలు ఇలా అభివృద్ధి కావాలని మండల వాసులు ఆకాంక్షిస్తున్నారు.